అయ్యా డాక్టర్ గారి హస్తవాచి మంచిదేనా? అమ్మమ్మ అమోఘం. డాక్టర్ గారు చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే. బాబు 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 డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇస్తాను నాయన. ఈ లోపల మాత్రం ఎడపలు పోకుండా చూడండి నాయన. మరేం పర్వాలేదండి, మందు రాసిస్తాను, 4 గంటలకు ఒకసారి తీసుకోండి. అదే చెప్తాను నాయన, చెప్తూ. మంట! అయ్యో అయ్యో మంట! అమ్మాయి తల్లి, డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టురా అమ్మా. అమ్మా చిన్నమ్మ గారు, ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురా అమ్మా. మంట! డాక్టర్ గారు కాఫీ పుచ్చుకోండి. పర్వాలేదు, ఇది కూడా మీరే పుచ్చుకోండి. అయ్యా డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా? పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి. ఏం డాక్టర్ గారు, అమ్మాయి గారిని చూసారా? ఎలా ఉంది? అపరంజి బొమ్మ. ఈ పేరయ్య తట్టేదాడు తడితే తానే పడుతుందండి. సరే వస్తా. మంచిది డాక్టర్ గారు, నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? కాంపౌండర్ కుతా వేస్తాను. కాంపౌండర్ కుతా అంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్ క్లోజా? క్లోజ్ సార్. రోజు ఏమని పోతూ ఉంటారు. ఏ బెడ్ సార్? అది కాదయ్యా, ఏమయ్యా ఇలారా. నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్లి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ సార్. అఘోరించా గానీ ముందు ఆనంద భవన్ పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా? నేనా సార్? సార్ సార్ మీరు చూడలేదా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మాత్రం ఇది అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. అయ్యో, డాక్టర్ గారు దీన్ని మర్చిపోయారే. డాక్టర్ గారికి నువ్వైనా నా హృదయంలోని నిజం చెప్పు. నేను ఈ ఇంటి పని మనిషిని. వారికి జరుగుతున్న ఈ అన్యాయంలో నేను బలవంతపు భాగస్వామిని మాత్రమే. నేను నిర్దోషిని, నిరపరాధిని. నువ్వే వారికి ఇదంతా చెప్పాలి. యమలోకం గారు, మాలోకం గారు. క్లోజు జానకమ్మ గారు. ఎవరు? కాంపౌండర్. అవునమ్మా, మీరు ఎక్కడున్నారేమిటి? ఇదంతా ఏమిటి? ఇదా మాయ పెళ్ళనే నాటకానికి నాంది. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? రోజు డాక్టర్ గారి కాంపౌండర్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు. తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లి గారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా? అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని. సార్ 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 చూసొచ్చా సార్? నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి. క్లోజు అంత ఘోరంగా ఉందా సార్? హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలాదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసేస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్ ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. సార్ 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 హలో ఎక్స్చేంజ్, గివ్ మీ 4 cents ప్లీజ్. సార్ 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 ఇది విష పరీక్ష సార్. విషయానికి విషయం ఎదురుగుడా. ఎవరు? హలో నాన్నగారా, నేను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీరు నిశ్చయించిన పిల్లనే పెళ్ళెడతాను. పెద్దల మాట కాదంటానా? ఒప్పుకున్నావా? నిజంగా ఒప్పుకున్నావా? నా తండ్రి, నా నాయనే.
ఒరే ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకువేరా. కాంతం కాంతం ఉషో కాంతం కాంతం. అబ్బాబాబా ఎందుకు కాంత శాంతం అంటున్నావు? ఇప్పుడు ఏమొచ్చింది? ఆ ఏడుకొండల వారి దయ వల్ల మన వాడికి బుద్ధి వచ్చింది. అయితే అబ్బాయికి ఇంతకన్నా బుద్ధి లేదంటారు. అబ్బే ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది. లక్ష్మి వస్తుందే మన ఇంటికి. ఎదండి పని మనిషి లక్ష్మీనా? అబ్బబ్బా అది కాదే, కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది. అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రుడిలాగా తండ్రి మాట జవదాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే. చూడండి, మనకి లేక లేక ఒక్క మగ పిల్లాడు. ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే. వైభవంగా? వాడి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసినా తెలుసా? చెప్పండి. 10,000 పత్రికలు, పర్లాంగ దూరం పందిరి, 25,000 మందికి భోజనం, ఆట కచేరలు, పాట కచేరలు, అరిగదలు, బుర్రగదలు, బ్యాండ్ మేళం, సొనాయి మేళం, ఆ మేళం, ఈ మేళం, మిడి మేళం, ఒకటే గందరగోళం అనుకో. ఏడుకొండల వాడికి ఎంతకాలానికి నా మీద దయ వచ్చి మీకు మంచి బుద్ధి పెంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడండి మీ చేత. డబ్బు నే ఖర్చు పెడతానా? అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉందరగానే మన ఎనపెట్టి తాళం చేతులు ఏ ఊరు క్యాంప్ పెడతాయి. అంటే ఏమిటండి? పోతాయన్న మాటే. పోతే మనకి డబ్బు ఎలా ఖర్చులకి? అబ్బాయికి చదువు చెప్పించాగా పెళ్లి ఖర్చు మామగారు పెట్టుకుంటాడు. ఎవరి కోసం పెట్టుకుంటాడే? ఓ సజ్జా, మీ కడు కానీ ఎంత ఆలోచన అండి. మా బియ్యాల వారి ధనరాశి రెండు కలిసి మా వాడు కలకాలం వర్ధలాలని ఆశీర్వదించండి. అలాగే మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. చెప్తాను. అయ్యా మనసు గారు, బాబు బాబు ఏమో అమ్మాయిని తీసుకురా. పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు వెంకటప్పయ్య. ఇప్పుడు వేళపడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి. అలా కూర్చో అమ్మా. క్లోజ్. అల్లుడు గారు దయచేయండి. పెళ్లి కొడుకు గారు మిమ్మల్నే లేవండి. బాబుగారు మీకు ఇదేం బాగలేదు. నన్ను ఎవరు పట్టాలని వచ్చారా? బాబు ఆగండి బాబుగారు, కాస్త శాంతించండి. నేను అన్ని సర్దుబాటు చేస్తాగా. ఏమిటది? శుభముహూర్తానా? శుభంగా తాళి కట్టాలంటే ఏమిటో ఎగటాలి? ఈ తట్రాతి నా గుండె కట్టించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావా నాన్న? మరి ఆ వేళ ఆ పిల్లని చేసుకుంటాను ఎలా ఒప్పుకున్నావురా గుడ్డు తద్దమ్మా? ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న. నాకు చూపించింది కన్నులు చెదిరే కమనీయ సుందరి. కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న. రేయ్, నేను చూపించింది ఈ పిల్లరా? రే, ఆ పిల్లకు ఇల్లు, వాకిలి, భూమి, బుట్ర, నగ, నట్ర, దొడ్డి, దొట్ర అన్ని ఉన్నాయట్రా. అది గది. వ్యాపారంలో 1,00,000, బ్యాంకులో 1,00,000, ఇంట్లో 1,00,000, బ్లాకులో 1,00,000. నా మాట వినరా? నీ ఇల్లు నిండుతుందిరా, లక్ష్మి తాండవిస్తుందిరా. అన్న, నీ కొడుకు జీవితం లక్షలకు నిలబెడతారా? మహాజల్లారా, పెళ్లి పెద్దలారా, మీరందరూ వినండి. ఈ పెద్ద మనిషి నన్ను మోసగించాడు. అవద్దు, అవద్దు, శుద్ధ అవద్దు. నిజం, శుద్ధ నిజం. నీ పని క్రోజు. కావాలంటే ఇదిగో సాక్ష్యం. అరే జానక, ఈ అమ్మాయి ఇంట్లో నేనేగా నౌకరికి పెట్టింది. అవును, ఈ పిల్లని చూపించానని మోసగించాడు. ఇప్పుడు చెప్పండి, నేను మెచ్చింది, నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయి. నేను మనసిచ్చింది కూడా ఈ పిల్లకి. మాట మార్చి, మనుషులనే మార్చి, పాపిష్టి డబ్బు కోసం పడుచు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈ పెద్ద మనుషుల చర్యలు మీరు ఆమోదిస్తారా? హర్షిస్తారా? చెప్పండి. లేదు లేదు, ఇంత అవమానం జరిగింది వల్ల ఇక్కడ నాకేం పని? నాకు మాత్రం బాబు బాబు, ఇంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటానా? 10,000 రూపాయలకు పర్మిషన్ దావా చేస్తా. మాలోకం గారు, నువ్వు ఊరుకోవయ్యా. డాక్టర్ గారు, మీ చివరి మాట ఒకటి చెప్పండి. నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అలా అయితే హాయిగా పెళ్లి చేసుకోండి. మా ఇంట్లో పని మనిషి పెళ్లి కూతురా? ఏ అమ్మాయి పని మనిషి అని అమ్మాయి ముఖాన్ని పచ్చపొడిచారా? మాల వేస్తే మహారాణి అవుతుంది. ఏమ్మా, నీకు అంగీకారమేనా? ఏ భయపడతావే? విరోధి కొడుకనే. విరోధాలు, విహితాలు కావాలంటే వివాహమే ఉత్తమ సాధనం. ఏమండి శాస్త్రి గారు? డాక్టర్ గారు, తీసుకోండి. తీసుకోమ్మా. సిగ్గుపడతాయమ్మా.
పర్వాలేదు వేయమ్మా